హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గేమ్ చేంజర్ సినిమా గురించి నేను ఎంత మాట్లాడకూడదు అనుకున్నా సరే మాట్లాడుకునేటట్లు చేస్తున్నారు మెగా మాఫియా ఫ్యాన్స్. ఇంకా విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అనుకున్న గేమ్ చేంజర్ బొక్కబోర్లా పడి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ డిజాస్టర్ ని కవర్ చేయడానికి, జనాల్లోకి రుద్దడానికి, హిట్ గా చూపించడానికి 186 కోట్లు డే 1 కలెక్షన్స్ గా ఒక ఫేక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది చూసిన జనాలు మొఖాన ఉమ్మేయడం మొదలు పెట్టారు. ఇంకా చేసేదేమీ లేక ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అనే మాట ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ దాకా బానే ఉంది. ఇక్కడే మాఫియా గల్లంతా మళ్ళీ అల్లు అర్జున్ మీద పడి ఆడడం మొదలు పెట్టారు. గేమ్ చేంజర్ మూవీలో మన చరణ్ మొన్నయ్య ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటించడం జరిగింది. ఇది చూసిన మెగా మాఫియా అభిమానులంతా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన సినిమాని మీ అందరూ దూరం పెట్టారు. ఒక స్మగ్లింగ్ చేసిన సినిమాని మీరు అందరూ ఆదరించి భారీ హిట్ గా నిలిపారంటూ అల్లు అర్జున్ మీద విషం చెమ్మడం మొదలు పెట్టారు. ఇలా మాట్లాడే మాఫియా గలికి ఒకటే చెప్తున్నా, సినిమాని సినిమాలా మాత్రమే చూడాలి. అందులో పాత్రలు, సన్నివేశాలు అన్ని కల్పితాలు మాత్రమే అని తెరపైన కూడా వేయడం జరుగుతుంది. సినిమాలో రామ్ చరణ్ ని ఐఏఎస్ గా చూపించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఐఏఎస్ అయిపోవాలని అనుకోరు. పుష్ప 2లో స్మగ్లింగ్ ని చూపించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ స్మగ్లర్లు అయిపోతారని కాదు. అవి కేవలం కల్పితాలు. సినిమాని సినిమాలా మాత్రమే చూడాలి. చేసి ఇక నుంచి అయినా సరే అల్లు అర్జున్ గారి మీద, అతని సినిమాల పైన ఏడవడం ఆపి మీ స్క్రిప్ట్ల మీద, స్క్రీన్ ప్లే మీద, అలాగే మీ హీరోని యాక్టింగ్ మీద కరెక్ట్ గా ఫోకస్ చేసి హిట్ కొట్టమని చెప్పండి. ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడి, అలాగే ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ చేసి జనాల మీద రుద్దడానికి ట్రై చేయొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాం. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్.